హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు నివి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. సో మీరు కూడా బాగున్నారని చెప్పి అనుకుంటున్నాము. సో ఈ వ్లాగ్లో వచ్చేసి మేమైతే ట్రిప్కి స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఫ్రాన్స్ వెళ్తున్నాము. ఫ్రాన్స్లో ఒక ఫేమస్ క్రిస్మస్ మార్కెట్ ఉంటుంది స్ట్రాస్బర్గ్ సిటీలో. సో అది చూడడానికి వెళ్తున్నాం. ఇదంతా కూడా మీకు లాస్ట్ వ్లాగ్లో చెప్పాను. వెకేషన్కి నేను ప్రిపరేషన్ అంతా కూడా మీకు చూపించాను. నివికి వచ్చిన బర్త్డే గిఫ్ట్ ఇవన్నీ కూడా. సో మీరు కనుక మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో మీకు కంపల్సరీ లింక్ ఇస్తాను, చూడండి వీడియోది. సో ఇప్పుడు వచ్చేసి మేము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాము. అండ్ అలానే మీలో ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ ఛానల్లో ఇంకా చాలా వ్లాగ్స్ ఉన్నాయి, అన్ని ఫ్యామిలీ వ్లాగ్స్ ఉంటాయి. జర్నీలో మా ఫ్యామిలీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అన్ని ఉంటాయి. ప్లీజ్ చెక్అవుట్ చేయండి. అండ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. సో యా, ఇప్పుడైతే మన వ్లాగ్లోకి కంటిన్యూ చేద్దాము. యా, మేమైతే ఎన్వి వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీతో ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఫ్రాన్స్లో క్రిస్మస్ మార్కెట్ చూడడానికి బాగుంటుంది పిల్లలతో అని చెప్పేసి సో మేమైతే ట్రావెల్ చేసి మేము జర్నీలోనే బార్డర్కి వచ్చామన్నమాట. ఫ్రాన్స్ దగ్గరలో ఆఫెన్బర్గ్ ఉంటుంది, ఒక సిటీ అనమాట, అది సౌత్ జర్నీలో. సో అక్కడికి వచ్చి స్టే చేస్తున్నాం మేము. సో ముందైతే చెక్ ఇన్ అయిపోయాం రూమ్లో. క్విక్గా మీకు రూమ్ టూర్ లాగా చిన్నది చూపిస్తాను మీకు. సో ఇది వచ్చేసి మేము మెయిన్ రూమ్ ఉన్నది ఈబీ స్టైల్స్లో ఉన్నామన్నమాట. మాకైతే స్టే చాలా మంచిగా అనిపించింది. మాకంతా తెలీదు, ఎప్పుడు ఐ మీన్ ఎయిర్బిఎన్బీస్ ఎక్కువ చూస్ చేసుకుంటాము. నివి కుకింగ్ అండ్ అలానే అన్ని కిచెన్ అవన్నీ ఉంటాయి కాబట్టి. నివి పుట్టక ముందు హోటల్స్లో ఉన్నాము, బట్ ఇక్కడ అంత రెగ్యులర్గా ఈబీస్ ఎప్పుడు వాడలేదు మేము. బట్ ఇది ఫస్ట్ టైం అని చెప్పచ్చు అనమాట నివితో. మాకైతే స్టే చాలా బాగా నచ్చింది, మొత్తం అంతా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. మేమున్నది ఈబీ స్టైల్స్ అనమాట. సో ఈబీ స్టైల్స్ చాలా కంఫర్టబుల్గానే ఉంది మొత్తం కూడా. వాళ్ళే సజెస్ట్ చేశారనమాట. నివి ఫ్రెండ్ ఉంది కదా, సో ఆ ఫ్యామిలీనే మాకు సజెస్ట్ చేశారు. మంచిగా అనిపించింది మాకు కూడా స్టే. మేము ఏంటంటే ఓఫెన్బర్గ్లో ఉన్నాము, అదేంటంటే దగ్గర అనమాట, స్ట్రాస్బర్గ్కి దగ్గర అవుతుంది, అది కొంచెం బార్డర్లో. ఇక్కడ స్టే చేసి మనం అక్కడికి జర్నీ చేద్దాము, అక్కడ స్టే చేయకుండా అని చెప్పి అనుకున్నాము. ముందుగా మా ప్లాన్ ఏంటంటే ఓఫెన్బర్గ్లో స్టే చేసి ఒక రోజు స్ట్రాస్బర్గ్కి అండ్ తర్వాత ఒక 2 రోజులు మళ్ళా షవార్ట్స్ వరల్డ్ అని అంటారు అనమాట, ఇక్కడ సౌత్ జర్మనీలో బ్లాక్ ఫారెస్ట్ లోనే చాలా ప్లేసెస్ ఉంటాయి అసలు మనం విజిట్ చేయడానికి. అవన్నీ తిరుగుదాం, కావాలంటే ఏమైనా స్నో అది ఉంటే ఆడుకుందాం అని చెప్పి అనుకున్నాం అనమాట. Okay. Ich wollte nur doch sein. Oh. Nivi, kannst du bitte deine Haarstyling hier zeigen? చూపించు. ఏంటవి? హెయిర్ స్టైలింగ్ ఎవరు చేశారు? ఓ, మా అమ్మ చేసిందా? ఇష్టమా నీకు? ఎన్ని బ్లూమెన్ పెట్టుకున్నా చూపి, ఇది చూపి. వావ్ Annie, du magst super. Toll. Jetzt Nivisha? Okay. Aber ich habe erst gelesen. Ja, und wenn du bist fertig, kannst du bitte auch freigeben? Ja. Ja. Wenn Annie fertig ist, sie gibt dir frei, okay? Das Haus hier sieht. Das Haus hier sieht baden. Ja, du kannst hier sitzen und warten, ja. Super. Zeig mal auf deine Haare. Wow. Wow, super, Annie. Hier ab, die Seite ab. Wow. Wer hat das gemacht? Achilla! Ja. Magst du das? Mama! Ja. Super. Wow, Nivi, super. ఎవరు నేర్పించారు నీకు అది? చూస్తున్నారు కదా, ఇంకా వీళ్ళిద్దరూ కూడా ఇంకా కలిసే ఉంటారనమాట మోస్ట్లీ కూడా. వాళ్ళు ఆ రూమ్లో ఉన్నారు, మేము ఈ రూమ్లో ఉన్నాము, అయినా సరే ఇద్దరు ఒక చోటే ఉండాలన్నమాట. సెపరేట్గా అయితే అస్సలు ఉండరు, ఇంట్లో ఉన్నా సరే అంతే అనమాట. ఆల్రెడీ మీరు నా వ్లాగ్స్ చూస్తుంటే మీకు తెలిసే ఉంటుంది, మోస్ట్లీ మేము కలిసే ఉంటాం అనమాట. పిల్లలు అయితే బాగా ఇష్టపడతారు అలా కలిసి ఆడుకోవడానికి. అలానే బాగా దెబ్బలాడుకుంటారు. ఎప్పుడు ఫ్రెండ్లీగా అయితే అంత ప్రేమగా అయితే ఏమి ఉండరు, ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు అండ్ అలానే ఫ్రెండ్లీగా కూడా ఉంటారనమాట. వాళ్ళిద్దరికి మంచిగా సింక్ అవుతుంది ఆడుకోవడానికి, మంచిగా ఉంటారనమాట ఇద్దరు పిల్లలు కూడా. సో నివి హ్యాపీనెస్ మాకు కావాలి అండ్ యానీ హ్యాపీనెస్ వాళ్ళకి కావాలి. సో అందుకనమాట పిల్లల కోసం ఇంకా తప్పదు కాబట్టి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఇంకా మేము ఇలా ప్లాన్ చేసుకుంటూ ఉంటాం అనమాట. యా, ఇంకా చెక్ ఇన్ అయ్యాక వీళ్ళతో కాసేపు ఆడుకుని రెస్ట్ తీసుకుని ఇంకా మేమైతే స్ట్రాస్బర్గ్ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఓఫెన్బర్గ్లో స్టే ఉంటే చాలా కంఫర్టబుల్గా అనిపించింది మాకు, హెక్టిక్ అవ్వకుండా. చెప్పాను కదా వేరే ప్లేసెస్కి వెళ్దామని చెప్పి ముందుగా అనుకున్నామని, బట్ మీకు అంతా చెప్తాను వ్లాగ్ అంతా అయ్యేసరికి మేము ఏం చేసాము, తర్వాత
ప్లాన్స్ ఏమున్నాయని చెప్పేసి. ప్రస్తుతానికైతే మేము స్టార్ట్ అయిపోయాము అనమాట స్ట్రాస్బర్గ్కి. నివి కొంచెం మ్యూడేగా ఉంది కానీ కొంచెం నిద్రగా ఉంది కానీ, బట్ అసలు కలిసి ఉన్నప్పుడు ఇంకా పడుకుంటారా, నోవే కదా అసలు ఫ్రెండ్స్ కలిసి ఉన్నప్పుడు. బట్ వాళ్ళిద్దరూ అయితే ట్రిప్ చాలా ఎంజాయ్ చేశారనమాట హ్యాపీగా. మాకు వాళ్ళని చూస్తే చాలా ముద్దుగా అనిపించింది ఇద్దరిని కూడా. ఇక్కడ క్రిస్మస్ హాలిడేస్ స్టార్ట్ అయినప్పటి నుంచి అందరూ ఏంటంటే ఫ్యామిలీస్తో కలిసిపోతారనమాట. వాళ్ళకి అదొక్క టైమే అనమాట ఫ్యామిలీస్ని కలవడానికి ఇయర్ మొత్తంలో మోస్ట్లీ. సో మనలా బయట నుంచి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళకైతే ఇంకా మనం ఇండియా రాకపోతే చేసేది ఏమి ఉండదు కదా. ఆని ఫ్యామిలీ కూడా అంతే అనమాట, వాళ్ళు మనకులా బయట నుంచి అనమాట. సో అందుకనే మేము ఇంకా ఖాళీ, వాళ్ళు ఖాళీ. సో మంచిగా ఇలా ప్లాన్ చేసుకున్నాం బయటికి. సో మీరు చూస్తున్నట్టుగానే ఇంకా స్ట్రాస్బర్గ్ అయితే వచ్చేసామన్నమాట. అసలు మేము వెళ్ళిన టైంకి కొంచెం ఇంకా లైట్ ఫెయిల్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. బట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అది నేను మీకు ఈ వీడియోలో ఎంతవరకు మీకు అది చూపించగలనో తెలియదు కానీ, బట్ మేమైతే అసలు అది చూసి చాలా ఎక్సైట్ అయ్యామన్నమాట. పిల్లల కన్నా ఎక్కువ మేమే ఎక్సైట్ అయ్యాము అసలు ఆ లైటింగ్ అవన్నీ కూడా చూసి. అంత మంచిగా అనిపించింది అనమాట. అసలు మీ క్రౌడ్ కూడా చూడండి అసలు ఎంత మంది ఉన్నారంటే, ఎందుకంటే అది ఫేమస్ అనమాట అసలు ఫ్రాన్స్లోనే. నేనే అనుకున్నాను ఏముంటుందిలే రెగ్యులర్గా క్రిస్మస్ మార్కెటే కదా, ప్రతి సిటీలోనే అదే ఉంటుంది, కొంచెం పెద్దగా ఉంటుందని చెప్పి అనుకున్నాను. బట్ ఇట్ కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ఉంటుందని చెప్పి. బట్ వెళ్ళినందుకైతే మేము చాలా చాలా హ్యాపీ అయ్యామన్నమాట. అండ్ దట్టు కూడా మెయిన్ మీరు చాలా ఫొటోస్లో అది చూసే ఉంటారు. ఇక్కడ ఫ్రాన్స్లో ఒక టెడ్డీబేర్ హౌస్ మొత్తం డెకరేట్ చేసి ఉంటుంది అని చెప్పేసి బాగా వైరల్ అవుతాయి అనమాట ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా. సో ఆ స్పాట్ కూడా ఇక్కడే అనమాట, మేము వచ్చిన సిటీలోనే. ఆ స్ట్రీట్ అయితే అసలు ఫుల్ ప్యాక్ అయిపోయి ఉందన్నమాట మేము వెళ్ళినప్పుడు. అంత బాగుంటుంది, అక్కడే నుంచి గంటలు చూసే వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో అదైతే చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మీరు చూసేదేమో వచ్చేసి నోట్రడామ్ అనమాట, స్ట్రాస్బర్గ్లో నోట్రడామ్ అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది, లోపల కూడా వెళ్ళి చూడొచ్చు. బట్ మేమైతే అది విజిట్ చేయలేదు, ఎందుకంటే బయటే చాలా ఉంది కదా. సో ఇవంతా కూడా ఇలానే ఉంటుందన్నమాట. మీరైతే చూడండి ఇప్పుడు. నివి కుక్మల్ అంది రెడ్ సైటే. పింగ్విన్ ఉన్నాయి చూడు నివి అక్కడ. అరే పింగ్విన్స్ ఉన్నాయి చూడు అక్కడ, అక్కడ చూడు రైట్ సైడ్ చూడు పింగ్విన్స్. సిసు పింగ్విన్ చూడారా. Guck mal, wie ich hier gibt 4 Bär. Hier, beim Fenster. Oben. Siehst du? Vorne, Mama, vorne, komm. Ça, c'est le truc que je voudrais bien faire. Guck mal, Nivi. Wo sind wir? Bei Bärhaus? Komm, das ist vorne. Merry Christmas. నిజంగానే భలే ఉంది కదా. అడ్వాన్స్ క్యాలెండర్ నివి. Wow. Guck mal, Nivi Bärhaus. C'est là où on peut aller. C'est అని చెప్పాను కదా బేర్ హౌస్ అని చెప్పి ఉంటుందని చెప్పి. అది ఇదే స్ట్రీట్ అనమాట. ఇది పర్టికులర్గా ఈ అడ్రస్ మనకి గూగుల్లో చూసినా సరే మనకి ఈజీగానే దొరికేస్తుంది. టెడ్డీబేర్ హౌస్ స్ట్రాస్బర్గ్ అని చెప్పినా సరే అది నోట్రడామ్ పక్కనే ఉంటుంది అనమాట. మనకి ఆ క్రిస్మస్ మార్కెట్ అదంతా కూడా దగ్గరలోనే ఉంటుంది. ఇదైతే మిస్ చేయరు మీరు. ఇన్ కేస్ మీరు క్రిస్మస్ మార్కెట్కి క్రిస్మస్ సీజన్లో వెళ్తుంటే మాత్రం ఈ డెకోర్ అయితే అస్సలు మిస్ చేయొద్దు. ఈ స్ట్రీట్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. అండ్ దీని తర్వాత వచ్చేసి ఆ లైటింగ్ కూడా మీరు చూడండి
అసలు ప్రతి బిల్డింగ్కి కూడా ఒక థీమ్లో అనమాట డెకార్. సో ఈ బిల్డింగ్ అంతా కూడా మూవింగ్ ఆబ్జెక్ట్స్ అనమాట, చిన్న చిన్నగా గిఫ్ట్స్లోంచి బొమ్మలు బయటికి రావడం అలా అనమాట. సో ప్రతి బిల్డింగ్కి ఒక డిఫరెంట్ డెకార్ అనమాట. సో అది అంతా కూడా వాళ్ళు థీమ్ అలానే మెయింటైన్ చేస్తారో ఏంటో నాకు తెలీదు, ప్రతి ఇయర్ మోస్ట్లీ అదే ఉంటుంది. బట్ అదైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అనమాట. ఆ ఏరియా అంతా కూడా మేము వెళ్ళిన సిటీ మొత్తం కూడా అసలు చాలా బాగుంది ఆ వైబ్ అయితే. అండ్ క్రిస్మస్ మార్కెట్స్ మనకి జర్మనీలో ఉంటాయి, ఇక్కడ ఆస్ట్రియా అండ్ ఇంకా ఫ్రాన్స్ ఇవన్నీ బాగా ఫేమస్ ప్లేసెస్ ఉంటాయి అన్నమాట. అంతా కూడా ఎక్కడికక్కడ మళ్ళీ డిఫరెన్స్ ఉంది. స్టాల్స్ అన్నీ కొంచెం సిమిలర్గానే ఉండొచ్చు కానీ బట్ ఎలా అయినా సరే ఆ కల్చర్ అదంతా కూడా వాళ్ళ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా బిల్డింగ్సే కాదనమాట, ఇందాక చెప్పాను కదా బిల్డింగ్స్ అన్నీ కూడా డెకార్ చేసి ఉంటున్నాయని, అవే కాదనమాట ఈ షాప్స్ చూడండి. అసలు ఇది మనకి క్రిస్మస్ మార్కెట్లోనే మనకి డెకార్కి సంబంధించిన షాప్స్ అవన్నీ ఉంటాయి కదా. పర్టికులర్గా ఈ స్టాల్ అయితే నేను అసలు షూట్ చేయమని చెప్పాను రాజ్కి. అసలు నాకు చాలా చాలా బాగా నచ్చింది అనమాట. ఆ థీమ్ అసలు భలే మెయింటైన్ చేశారు, మొత్తం కూడా రెడ్గా ఉండేలాగా. అండ్ లోపల ఈ ఫ్లవర్స్ చూడండి, అసలు ఆ ఫ్లవర్స్ దగ్గర స్మెల్ కూడా అసలు ఎంత సటిల్గా ఎంత బాగుందంటే అసలు నాకు ఆ షాప్ని వదిలి రావాలనిపించలే అనమాట. అసలు మా అందరికీ అసలు చాలా బాగా నచ్చేసింది ఆ షాప్ అయితే. పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు చూసి. అండ్ ఏమీ ముట్టుకోవద్దంటే కూడా మంచిగా ముట్టుకోలే అనమాట, ఎందుకంటే అవి టూ ప్రైజీ ఉంటాయి, ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అండ్ అలానే అవి చూడడానికి కూడా ఎంత ప్రీషియస్గా ఉన్నాయో అసలు అవన్నీ కూడా డెకార్ చేసేవి. సో చాలా బాగుందన్నమాట స్టోర్ అయితే మాత్రం. అక్కడ కావాలని ఒక 15 మినిట్స్ ఒక 20 మినిట్స్ వరకు స్పెండ్ చేసాము అక్కడ ఆ స్టోర్ చూస్తూనే. అంత మంచిగా అనిపించినాయి అనమాట. Livi, Vorsicht! Wow, guck mal, Livi, hier, hast du gesehen? Icon! ఎలా అంటున్నాయి అవి, ఎలా అంటున్నాయి నీవి అవి? అలా అంటున్నాయా? ఊరికే అలా షోకి డెకరేయడానికి మమ్మ. యా సెయింట్ నికోలస్. ఇంకా మార్కెట్ అంతా కూడా అలా చూసుకుంటూ తిరగడమే అనమాట, ఎవరికి నచ్చింది వాళ్ళు. అన్నీ కూడా స్టాల్స్ షాప్స్ అన్నీ మనకి స్ట్రీట్స్లోనే ఉంటాయి. అండ్ మనకి ఫుడ్ కానీ అలా మనకి ఏమైనా నచ్చితే ఆగడం తినడం అంతే అనమాట. అండ్ ఇంకా స్టోర్స్లో కూడా చిన్న చిన్న జ్యువెలరీ కానీ లేకపోతే డైనింగ్ సెట్స్ కానీ అలా కొంచెం పాతవి ఉంటాయి కదా బాగా ఓల్డ్వి, సో అవి కూడా పెడుతూ ఉంటారనమాట. అవి కూడా నచ్చితే మనం సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ పాతవి కాబట్టి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. మెయిన్ వచ్చేసి ఇవన్నీ కూడా మెయిన్ పిల్లలతో మాకు అసలు షాపింగ్ చూడడానికే మాకు అసలు గ్యాప్ ఉండదు అనమాట అసలు. ఎందుకంటే వాళ్ళని కేర్ చేయడానికే సరిపోద్ది మాకు. మెయిన్ ప్రశాంతంగా ఎంజాయ్ చేద్దామని అనమాట మాది. అందుకని షాపింగ్ సెక్షన్ అయితే అసలు ఏం ముట్టుకోలే, అంత టైం కూడా రాలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు అసలు వచ్చేసి జస్ట్ అలా లైటింగ్ చూసి ఎంజాయ్ చేయడం అండ్ పిల్లల్ని చూసుకోవడం అనమాట. అండ్ కిడ్స్ కూడా మెయిన్ చాలా కోఆపరేట్ చేస్తారనమాట మాకు. చాలా వరకు కూడా ఇద్దరు పేచీలో లేని పిల్లలు అనమాట, మోస్ట్లీ ఇద్దరు హ్యాపీగా ఆడుకుంటారు. వాళ్ళకి టమ్మీ ఫుల్ అయితే చాలన్నమాట. సో మేమైతే ఆ రోజు నైట్ అంతా కూడా హ్యాపీగా ఆ స్ట్రీట్స్ అన్ని తిరిగి ఆ లైటింగ్ అంటే ప్రతి స్ట్రీట్లోని మనకి డిఫరెంట్ లైటింగ్స్ అనమాట. ఎక్కడ తిరుగుతున్నామో మనకి చెప్పలేము, ఇంకా జస్ట్ అలాగా క్రిస్మస్ మార్కెట్ మొత్తం తిరుగుతూనే ఉండడం అనమాట. మెయిన్ చెప్పాను కదా టెడ్డీబేర్ హౌస్ మాత్రం మిస్ అవ్వకూడదు కాబట్టి నేను ఆ అడ్రస్ ముందే చూసి పెట్టుకున్నాను. అది నోట్రడామ్కి చాలా దగ్గర అనమాట, నోట్రడామ్ పక్క నుంచే వెళ్ళిపోవాలి. సో అదైతే మెయిన్ విజిట్ చేసి ఇంకా తర్వాత రిమైనింగ్ స్ట్రీట్స్ అన్ని చూస్తూ ఉన్నాం అనమాట. ఇది ఒక ట్రీ ఒకటి చాలా క్యూట్గా అనిపించింది, చాలా బాగుందనమాట. ఫ్రోజన్ థీమ్లో లాగా అనిపించింది నాకు. పిల్లలు కూడా ఎల్సా అని పరిగెట్టుకుంటూ వెళ్ళారు అనమాట చూడగానే. పాపం అంత స్కై బ్లూ లైటింగ్తో మంచిగా ఒక ట్రీ అంతా కూడా సెట్ చేశారు స్నో థీమ్లో. సో పిల్లలు అది వెంటనే ఎల్సా ఫ్రోజన్ థీమ్ అనుకుని వెంటనే పరిగెట్టారు అనమాట. చాలా క్యూట్గా అనిపించింది ఇది కూడా. ¿Qué hago?
Así señalando. Nivi. చూసారు కదా, మోస్ట్లీ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఇంకా మేము బ్యాక్ టు హోమ్ మళ్ళీ బయలుదేరిపోయామన్నమాట. రూమ్కి ఓఫెన్బర్గ్కి వెళ్ళిపోతున్నాము. అండ్ చెప్పాను కదా వేరే ప్లాన్స్ అని కూడా చెప్పాను కదా మీకు వ్లాగ్ స్టార్టింగ్లో, వేరే బ్లాక్ ఫారెస్ట్ అలా ప్లేసెస్ ఏదో విజిట్ చేద్దామని, వేరే సిటీస్ బాడెన్ అవిని అని. బట్ మేము ఎక్కడికి విజిట్ చేయట్లేదు. ఇంత హడావడి ఇంత మంచిగా స్ట్రాస్బర్గ్ క్రిస్మస్ మార్కెట్ చూసాక మళ్ళీ సెకండ్ డే కూడా ఇక్కడికే వద్దామని చెప్పి ఫిక్స్ అయ్యామన్నమాట. మేము మళ్ళీ కలిసి రిటర్న్ అవుదాం అని చెప్పి ప్లాన్ చేసుకునే లోపే మా ఇద్దరు ఫ్యామిలీస్ కూడా సేమ్ అదే అన్నాం అనమాట. రేపు కూడా ఇక్కడికే వద్దామా అని చెప్పేసి మంచిగా. సో చాలా హ్యాపీ అయ్యాము చూసి మార్కెట్ అంతా కూడా. సో రేపంతా డే అంతా కూడా అక్కడే స్పెండ్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. ఇప్పుడైతే మంచిగా లైటింగ్ చూసాం కాబట్టి రేపు స్టాల్స్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి అనుకున్నాము. అవన్నీ కూడా నేను మంచిగా రికార్డ్ చేశాను, మీకైతే అవన్నీ చూపిస్తాను. క్రిస్మస్ డెకార్కి ఏం పెడతారు స్టాల్స్లు ఇవన్నీ ఎంత బాగుంటాయి అవి అని చెప్పేసి. సో ఇప్పుడైతే రూమ్కి వచ్చేసి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయామన్నమాట. ఇంకా చూసారు కదా పిల్లలు కూడా మళ్ళీ కలిసి ఆడడం మొదలు పెట్టారు. రోజంతా ఆడుతూనే ఉన్నారు, మార్కెట్ అంతా తిరిగి ఆడుతూనే ఉన్నారు. మళ్ళీ వచ్చాక కూడా వాళ్ళు కలిసే ఉండాలన్నమాట. పడుకోవడం ఒక్కటే అనమాట, ఇంకా అలవాటు కాలేదు. అది మాత్రం ఇంకా ఇద్దరు కలిసి పడుకోవడం అలవాటు కాలేదు. లేదంటే అది కూడా ఇక్కడే అయిపోద్ది అనమాట. అయితే నివి వాళ్ళ దగ్గర, లేకపోతే యానీ ఇక్కడ ఉండిపోద్ది అనమాట. సో వాళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేశారు. అండ్ మేము కూడా టూ హ్యాపీ అనమాట. బాగా నచ్చింది మార్కెట్ అయితే. సో ముందుగా మీకు ఎలా అనిపించిందో కూడా మాకు కామెంట్స్లో చెప్పండి. వ్లాగ్ కూడా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్.